ఘట్టమనేని కుటుంబం నుంచి టాలీవుడ్ కు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా శ్రీనివాస మంగాపురం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల వాయిదా పడినట్లు ఇప్పుడు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి RX100 మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై మిథునం కిరణ్, సి అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ విజి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మహేష్ బాబు వారసుడి ఎంట్రీ కావడం, అజయ్ భూపతి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ జూలై రేస్ నుండి తప్పుకుంది. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంతమేర బ్యాలెన్స్ ఉండటం, అలాగే ప్రమోషన్స్ కోసం మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ కాలేదు. జక్కన్న ఇప్పటి వరకు డజన్ సినిమాలు తీస్తే సోసో అనిపించుకున్న సినిమాలు కూడా లేవు. దీంతో నెక్స్ట్ వారణాసిపై భారీ అంచనాలే మొదలయ్యాయి. మహేష్ బాబుతో మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ మరింత పెద్దవయ్యాయి. అందుకే ఈసారి సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వారణాసి. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు ఎలా రప్పించాలో అనిల్ రావిపూడికి తెలిసిన మ్యాజిక్ మరో దర్శకుడికి పెద్దగా తెలియదు. అలాగే వర్కౌట్ అవుతుంది కదా అని సంక్రాంతిని కూడా వదలట్లేదు. రీజనల్ సినిమాలతో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తున్న అనిల్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుండే లెక్కలు మొదలయ్యాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్తో కలిసి మల్టీ స్టారర్ ఫిలిం లోడింగ్ చేస్తున్న అనిల్ నెక్స్ట్ మనశంకరం వరప్రసాద్ నెంబర్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 2-3 సినిమాలైన బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణబీర్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలిచ్చాడు. నెక్స్ట్ టాలీవుడ్ టర్న్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ను మరింత వైలెంట్గా చూపించబోతున్నారన్న రూమరే సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ ఆట దాదాపు ముగిసినట్లే. మరి ఈ 2026 ఫస్ట్ హాఫ్ లో ఏ మూవీస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయో, ఏ మూవీస్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చాయో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా సంక్రాంతి సినిమాల నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఏడాది 1 కాదు 2 కాదు ఏకంగా 5 చిత్రాలు సంక్రాంతి స్పెషల్ గా థియేటర్ ముందు క్యూ కట్టాయి. వాటిలో మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు మూవీస్ కలెక్షన్స్ పరంగా అదరగొట్టేశాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్ టాక్ తెచ్చుకోగా, ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ది రాజా సాబ్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. నారీ నారీ నడుమ మురారికి థియేటర్ సర్దుబాట్లు సరిగ్గా చదరంగంలో భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇలా ఫస్ట్ మంత్ అంతా పెద్ద హీరోల హవానే నడిస్తే సెకండ్ మంత్ లో చిన్న చిన్న హీరోలు దండయాత్ర చేశారు. ట్రైలర్ తో అంచనాలు రేపిన ఫంకీ, యూఫోరియా, హే బల్వంత్, విష్ణు విన్యాసం, శ్రీ చిదంబరం గారు ఫ్లాప్ అయ్యాయి. కపుల్ ఫ్రెండ్లీ ఓ మోస్తారుగా వసూలు చేసింది. మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్, మృత్యుంజయ, బ్యాండ్ మేళం, సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని ఇలా వచ్చి అలా వెళ్ళాయి. శర్వా ఎన్నో ఆశలు పెట్టుకున్న బైకర్ కమర్షియల్గా నష్టాలు తెచ్చింది. రాకాసా, డెకాయిట్, పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ ఫ్లాప్స్ ఖాతాలోకి వెళ్ళాయి. మే నెలలో గాయపడ్డ సింహం, జెట్లీ, గోదావరి గట్టుపైన, అగ్లీ స్టోరీ వంటి చిత్రాలు ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయాయి. ఇలా టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ టాక్ పూర్తిగా డిజాస్టర్ దిశగా నడుస్తున్న టైంలో భారీ హైప్ నడుమ వచ్చిన పెద్ద మిక్స్డ్ రివ్యూ వచ్చిన సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. కానీ సెకండ్ వీక్ నుండి తగ్గుతూ వస్తూ కొన్ని ఏరియాలు బయ్యర్స్కి నష్టాలు మిగిల్చింది. 2026 ఫస్ట్ హాఫ్ లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ ఆశలన్నీ 6 పెద్ద సినిమాలపైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబాలి. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్ లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా లేక మరొకసారి భారీ నష్టాలకు కారణమవుతాయా?
ప్రభాస్ ఫౌజీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్లో గ్రాండ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హను రాఘవపూడి కెరీర్లోనే అతిపెద్ద సినిమా ఇది. 1940 కాలం నాటి స్టోరీ, కానీ పీరియడ్ సినిమాలకు భారీ బడ్జెట్, ఎక్కువ రన్ టైం, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ అవసరం. అందుకే ఫౌజీ బడ్జెట్ 600 కోట్లు దాటింది. దీంతో హిట్ సరిపోదు, బ్లాక్ బస్టర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చిరంజీవి విశ్వంబర కూడా పలుమార్లు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ మీద భారీగా ఖర్చు చేశారు. విజువల్స్ ఆకట్టుకున్నా కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. బడ్జెట్ మాత్రం 400 కోట్లకు చేరుకుందని టాక్. రిలీజ్ అయితే గానీ రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తోంది. అయితే బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటింది. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది. ఓటీటీల ప్రభావంతో ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడం ఇప్పుడంత సులభం కాదు. కానీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోపై చాలా క్రేజ్ ఉంది. ఇక నాగార్జున కెరీర్లో 100వ సినిమాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఆయన కెరీర్లో మైల్ స్టోన్ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా నాగార్జునకు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేకపోవడం ఒక మైనస్. అదే సమయంలో దసరా పోటీలో పెద్ద సినిమాల మధ్య వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్, ఓదెల కాంబోపై భారీ అంచనాలున్నాయి. కానీ అదే అంచనాలు ది ప్యారడైజ్పై ప్రెజర్గా మారుతున్నాయి. పైగా ఇప్పటి వరకు నాని కెరీర్లోనే బడ్జెట్ 200 కోట్లు దాటిన సినిమా ఇదే. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఆగస్టు 21న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. అదే సినిమా క్వాలిటీపై మేకర్స్కు నమ్మకం ఉన్నా పెరిగిన బడ్జెట్, బాక్సాఫీస్ కలెక్షన్లపై అంచనాలు, వాయిదా పడ్డ రిలీజ్ ఇవే ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీపై ప్రెజర్ తీసుకొస్తున్నాయి. సినిమా కేవలం హిట్ అయినా సరిపోదు, భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించాలి. అప్పుడే ప్యారడైజ్ నిర్మాతలకు లాభాలు వస్తాయి. మరోవైపు విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్లతో ఫైట్ చేస్తున్నాడు. అయినా సరే 150 కోట్ల బడ్జెట్తో సెప్టెంబర్ 11న రణబలితో వస్తున్నాడు. టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతమిస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన వాక్యాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ద సన్ ఆఫ్ శివ, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి, ద ఎటర్నల్ కమాండర్ అండ్ వన్స్ అగైన్ విత్ త్రివిక్రమ్. పరమశివుని పుత్రుడు, పార్వతీమాత గర్వకారణం అంటూ నేరుగా సుబ్రహ్మణ్య స్వామి జననాన్ని గురించి హింటిచ్చారు. తారకాసురుణ్ణి సంహరించడానికి ఉద్భవించిన ఆ పరమశివుని తేజస్సును ఈ సినిమా కథకు ఆధారంగా తీసుకున్నట్లు కూడా చెప్పకనే చెప్పుండొచ్చు. అలానే కుమారస్వామి దేవతల సైన్యానికి అధ్యక్షుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక మహాసైన్యాన్ని నడిపించే వీరుడిగా లేదా సాక్షాత్తు ఆ దేవసేనాధిపతి అంశతో జన్మించిన యోధుడిగా ఉండబోతోందని ఈ పదం బలంగా చెబుతోంది. అయితే పోస్టర్తో పాటు చిత్ర బృందం విడుదల చేసిన మరో పవర్ఫుల్ కోట్ కూడా కథ మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది. బోర్న్ ఇన్ ద నార్త్, forged in the heartland, worshipped in the south, now a tale destined to belong to the universe అనే వాక్యాలను మీనింగ్ పరిశీలిస్తే కుమారస్వామి జననం హిమాలయాల దరిదాపుల్లోనే శరవణ భవలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆ శివకుమారుడు పెరిగి పెద్దవాడై అస్త్రశస్త్రాలు ధరించి తన శక్తులను కూడదీసుకున్న ప్రదేశాన్ని ఇది సూచిస్తోంది. బహుశా కథలో హీరో ప్రయాణం కూడా ఇలాగే సాగుతుందేమో అని అనుకోవచ్చు. కుమారస్వామిని దక్షిణ భారతదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉత్తర దక్షిణ భేదాలు లేకుండా యావత్ భారతదేశాన్ని ఏకం చేసే ఆ సంతతత్వాన్ని ఇప్పుడు పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ స్థాయిలో విశ్వవ్యాప్తం చేయబోతున్నారని హింటిస్తుండడంతో ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ అని అర్థమవుతోంది. ఇక పోస్టర్ చూస్తే ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని, ఒక వినూత్నమైన సోషల్ ఫాంటసీ లేదా పౌరాణిక నేపథ్యం ఉన్న కథ అని స్పష్టమవుతుంది. ఈ పోస్టర్లో అత్యంత ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన అంశం ఆయుధం పైభాగం, ఆయుధం చుట్టూ కమ్ముకున్న పొగ, మబ్బులు కలిసి ఒక DNA ఆకృతిని ఏర్పరిచాయి. ఈ కథకు సుబ్రహ్మణ్య స్వామి తత్వానికి ఏదో గట్టి లింకే ఉందని స్పష్టం చేస్తుంది. ఇది ఇప్పటి వర్తమానానికి గతానికి మధ్య జరిగే ఒక ప్రయాణంగా ఉండొచ్చు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ పేర్లను కలిపి ఎన్టీఆర్ త్రివిక్రమ్గా డిజైన్ చేసిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది.
రాక్ స్టార్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.